హలో, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు బీకే రెడ్డి, ఆథర్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్. ఈరోజు స్కూల్ స్థాయి విద్యార్థులు ఇంగ్లీష్ సులభంగా ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. స్కూల్ స్థాయి విద్యార్థులు మీడియానికి సంబంధం లేకుండా అన్ని మీడియంలో వాళ్ళు కూడా 10 ఏళ్ళ స్కూల్ చదువు తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఈ అంశాన్ని అధిగమించాలంటే, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మనకంతా తెలుసు, భాషలని పరిసరాల ద్వారా నేర్చుకుంటాం. మీరంతా ఎవరైనప్పటికీ కూడా వారి మాతృభాషని ఇంటి దగ్గరే నేర్చుకుంటారు, పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. తర్వాతి క్రమంలో స్కూల్కి వెళ్ళి రాయడం, చదవడం నేర్చుకుంటారు. ఎవరైనా వారి మాతృభాషని ఇంటి దగ్గరే సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారు. మరి ఇంగ్లీష్ భాషని స్కూల్ పరిసరాల్లో, స్కూల్లో చదువుతూ ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని, అందులో ఎవరెవరి పాత్ర ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. స్కూల్లో విద్యార్థులు సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే విద్యార్థుల పాత్రతో పాటు ఉపాధ్యాయుల పాత్ర, స్కూల్ యొక్క యాజమాన్య పాత్ర కూడా ఉంది. స్కూలు యాజమాన్యము భాషల్ని పరిసరాల ద్వారా నేర్చుకుంటారు కనుక, భాషల్ని అనుకరణ ద్వారా నేర్చుకుంటారు కనుక, స్కూలు యాజమాన్యాలు స్కూలు ఆవరణలో, క్లాస్ రూమ్స్లో, స్కూల్ యొక్క కారిడార్స్లో ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఉండేటట్టుగా, ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అంటే ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటట్టుగా వారికి తగిన సపోర్ట్ మరియు గైడెన్స్ ఇవ్వాలి. ఆ రకంగా సహజంగా పిల్లలకి ఇంగ్లీష్ వినే అవకాశం, మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్త. రెండవది ఏంటంటే, క్లాస్ రూమ్లో ఉపాధ్యాయులు వారు ఎలాంటి పాత్ర పోషించాలి. క్లాస్ రూమ్లో టీచర్స్ ఇంగ్లీషు మాట్లాడితే పిల్లల్ని కూడా ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు, అంటే విద్యార్థులు, టీచర్స్ మాట్లాడే భాషను ఫోకస్డ్గా నేర్చుకునేందుకు వీలుగా వింటారు. అంటే ఉపాధ్యాయులు మాట్లాడే మాటల్ని, ఎక్స్ప్రెషన్స్ని ఫోకస్డ్గా విని నేర్చుకొని, గుర్తుకు పెట్టుకొని వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు డైలీ బేసిస్లో. అంటే క్లాస్ రూమ్లో పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం ఉండేట్టుగా ఉపాధ్యాయులు జాగ్రత్త పడితే, పిల్లలు అనుకరణ ద్వారా, టీచర్స్ని మిమిక్ చేయడం ద్వారా భాషనే కాకుండా సరైన ఉచ్చారణ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది చాలా స్కూల్స్లో, బాగా ఇంగ్లీష్ మాట్లాడే స్కూల్స్లో పిల్లలు ఆ రకంగానే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కానీ దేశంలో మెజారిటీ ఆఫ్ స్కూల్స్, అంటే ఈవెన్ 90% ఆఫ్ స్కూల్స్లో ఇంగ్లీష్ స్పీకింగ్ వాతావరణం లేదు కనుక ఇది పెద్ద సమస్యగా మారింది. మంచి స్కూల్స్లో ఈ ప్రాబ్లం లేదు. మూడవది ఏంటంటే, పిల్లల పరంగా, విద్యార్థుల పరంగా వారు ఎలాంటి అభ్యాసం చేయాలా. ఇంగ్లీష్ భాష పట్ల, నేర్చుకోవడం పట్ల మన విద్యా విధానంలో సరైన అవగాహన లేదు. కేవలం తెలుసుకోవడం ద్వారా ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుందని తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది పుస్తకాల ద్వారా, రకరకాలుగా. కానీ తెలుసుకుంటే భాష రాదు. భాష మాట్లాడడం అనేది ఒక ప్రాక్టికల్ స్కిల్ కనుక మాట్లాడితేనే వస్తుంది మాట్లాడడం. ఈ అవగాహన మన విద్యా విధానంలో కొరవడింది. అందుకే ఒక పుస్తకం చదివితే ఇంగ్లీష్ రాకుంటే ఇంకో పుస్తకం చదివితే రాకుంటే ఇంకో పుస్తకం, అలా పుస్తకాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్చుకోవడం పట్ల సరైన అవగాహన కల్పించి దినవారీగా అలాంటి అభ్యాసం చేసే సలహాలు ఇవ్వాలి. అంటే రోజువారీగా మన ఇంట్లో, స్కూలు ఆవరణలో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేకున్నా కూడా పిల్లలు స్వతహాగా ఇంగ్లీష్ మాట్లాడే అభ్యాసం చేయాలి.
అంటే ఇంగ్లీష్ సంబంధించి సరైన మెటీరియల్ తెలుసుకోవటం, సరైన మెటీరియల్ని చదివి నేర్చుకోవటం, నేర్చుకున్న మెటీరియల్ని స్పీకింగ్లో రెగ్యులర్ బేసిస్లో ప్రాక్టీస్ చేసేటట్టుగా పిల్లల్ని ఆ మెకానిజంలో స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఉపాధ్యాయులు కానీ పెట్టాలి. అలా చేస్తే ఈ అభ్యాసం రెగ్యులర్ బేసిస్లో జరిగితే చాలా తక్కువ కాలంలో స్కూల్ స్థాయి పిల్లలు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే సామర్థ్యం తెచ్చుకుంటారు. అయితే ఈ క్రమంలో స్కూల్లో ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడే పరిసరాలు అంతగా లేకుంటే పిల్లలు స్వతహాగా రియల్ లైఫ్లో స్కూల్ వాతావరణంలో మాట్లాడే మాటలను నేర్చుకొని వాటిని ఎంఎస్సి అనే విధానంలో అభ్యాసం చేయాలి. ఎం అంటే మైండ్ టాక్, అంటే మనసులో వాళ్ళ దినవారీగా మాట్లాడే మాటల్ని, క్లాస్ రూమ్లో మాట్లాడే మాటల్ని, ప్రిన్సిపాల్తో టీచర్స్తో మాట్లాడే మాటల్ని, రియల్ లైఫ్లో మాట్లాడే మాటల్ని మైండ్లో రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి, అనుకోవాలి. అంటే దే షుడ్ థింక్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు. అలా చేస్తే ఏమవుతుందంటే మాట్లాడవలసిన అవసరం ఏర్పడినప్పుడు మీ మైండ్లోకి వెళ్ళి ఆ మాటను గుర్తుకు తెచ్చుకోవచ్చు బాగా రిపీట్ చేస్తే. దాన్ని మైండ్ టాక్ అంటాం. రెండవది, స్కూల్లో అంతగా మాట్లాడే అవకాశం లేకున్నా కూడా తమ స్వతహాగా సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, దినవారీగా మాట్లాడే మాటలు కావచ్చు, ఇతరులతో మాటలు కావచ్చు. సెల్ఫ్ టాక్ స్వతహాగా వాళ్ళు ప్రైవేట్ టైంలో ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ అలాంటి అభ్యాసం చేయాలి. మూడవది, రియల్ లైఫ్లో అలాంటి అవకాశం ఏర్పడినప్పుడు స్కూల్లో కానీ బయట కానీ సిగ్గు భయము లేకుండా ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకు మొదటగా మాట్లాడినప్పుడు తప్పకుండా ఎవరికైనా ఇంగ్లీష్ భాష పట్ల మనకు కొన్ని భయాలు ఉన్నాయి కనుక మాట్లాడే క్రమంలో జంకుతాం, భయపడతాం. కానీ అలాంటిది ఏం లేకుండా తప్పైనా ఒప్పైనా మనకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తూ, మీకు తెలిసిన మాటలను ఉపయోగిస్తూ మాట్లాడే అభ్యాసం చేయడం అనేది చాలా ముఖ్యం. అలా చేస్తేనే మాట్లాడడం వస్తుంది. అంటే మాట్లాడడం అనేది కేవలం మైండ్కి సంబంధించిన అంశం కాదు, ఇది మైండ్ మరియు స్పీచ్ ఆర్గాన్కి సంబంధించిన విషయం. మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది. తెలుసుకుంటే తెలుస్తుందేమో కానీ మాట్లాడడం ఎప్పటికీ రాదు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కువగా గందరగోళం ఏర్పడే కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాలు తెలుసుకొని, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ తెలుసుకొని, దానికి తోడుగా అంతే పద్ధతిలో మాట్లాడే అభ్యాసం కూడా చేయాలి. ఎవరైనా ఇప్పుడు మన ప్రస్తుత విద్యావిధానంలో కొంతమేర పుస్తకాలు మారినాయి, అయినప్పటికీ కూడా మనం చదువుతున్న మెటీరియల్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇంగ్లీష్ అనగానే గ్రామర్తో మొదలు పెడతారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, టెన్సెస్ అని, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని, మిగతా అలా 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 చాలా అంశాలు ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్లో. ఆ అంశాలు తెలుసుకుంటే మాట్లాడడం వస్తుంది అనే భ్రమ మన విద్యా విధానంలో ఉంది. ఒక విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా, ప్రపంచంలో ఏ భాషను కూడా గ్రామర్ ద్వారా ఎవరు కూడా నేర్చుకోలేదు. గ్రామర్ ద్వారా భాష నేర్చుకోవడం అనేది అతి కష్టమైన విధానం, చాలా కష్టమైన విధానం. కొంతమంది చాలా కష్టపడి సుదీర్ఘకాలం గ్రామర్ నేర్చుకొని మాట్లాడే స్థాయికి వచ్చి ఉండొచ్చు, కానీ వారు మాట్లాడగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు కనుక మాట్లాడగలుగుతున్నారు. కానీ వారు అనుకోవచ్చు గ్రామర్ ద్వారానే మేము మాట్లాడగలుగుతున్నామని అనుకోవచ్చు. అది కేవలం అపోహ మాత్రమే. ఏదో కారణంతో, ఏదో అవసరంతో మాట్లాడడం మొదలు పెట్టారు కనుక వాళ్ళకు మాట్లాడే స్థాయి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మన స్కూల్ స్థాయి విద్యార్థులు చదివే మెటీరియల్ కూడా ఎక్స్ప్రెషన్స్తో కూడిన, రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్తో కూడిన మెటీరియల్ని చదవాలా. చదివే క్రమంలో కూడా భాష ఎక్స్ప్రెషన్స్ని గుర్తుంచుకుని నేర్చుకునే పద్ధతిలో చదవాలా. మన విద్యా విధానంలో కేవలం అర్థం చేసుకోవడానికి చదివే విధానానికి అలవాటు పడి ఉన్నాం. అర్థం చేసుకుంటే అర్థమే వస్తుంది, కానీ మాటలు గుర్తుంచుకునే విధంగా ఫోకస్డ్గా మాటలను గుర్తుంచుకోవాలా. గుర్తుంచుకునే మాటల్ని మరియు సరైన అభ్యాసం చేయాలి. సరైన అభ్యాసం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంఎస్సి ద్వారా రెగ్యులర్గా కొంతకాలం చేస్తే
ఎంఎస్సి అనేది అంటే మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ అనే అంశం అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారినాక డెఫినెట్గా ధారాళంగా మాట్లాడగలుగుతారు. సో కీప్ గోయింగ్, స్పీకింగ్ వాట్ ఎవర్ ఇంగ్లీష్ యూ నో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.